రండి. నమస్తే సార్. నమస్తే అండి. మా అబ్బాయి సార్. ఏం పేరు బాబు నీ పేరు? ఏం పేరు? హేమంత్ సార్. గట్టిగా చెప్పు. హేమంత్ సార్. హేమంత్. ఏం చదువుతున్నావు? ఇంటర్ అయిపోయింది సార్. నీట్ మొన్ననే రాసేసాను. ఎంత వచ్చింది ర్యాంక్? 1,40,000 వచ్చింది. ఓకే. సీట్ రాలేదా? రాలేదు. సరే, మీ అబ్బాయి కదండి? అవును సార్. ఎందుకు తీసుకొచ్చారు ఈరోజు? అదే సార్ చూస్తున్నారు, 2-3 months ముందు వరకు చాలా యాక్టివ్గా ఉండే సార్. అందరితో బాగా కలిసిపోతా ఉండే. 2 months నుంచి అసలు మనిషిలాగా వేస్తాడు. ఎవరితో మాట్లాడు, తినమంటే తినడు. అందరు కలిసి బయటికి పోదామంటే రాడు సార్. ఇప్పుడు కూడా మీ దగ్గర బలవంతంగా పిలుచుకొని వచ్చినాను సార్. మాతో ఫ్రీగా ఉండట్లేదు సార్. ముందు మాదిరి మీరేమైనా హెల్ప్ చేస్తారేమో అని కొద్దిగా సార్. లేదు సార్, ఇప్పుడు మాతో ఫ్రీగా మూవ్ కాలేకపోతాను సార్. రీజన్ ఎందుకో మాకు అర్థం కావట్లేదు. నేను అబ్బాయితో మాట్లాడతాను సార్. హేమంత్, మీ నాన్న చెప్పారు కదా నీ గురించి, నిజమేనా అది? నిజమే సార్. నేను ఇంత నీట్కి చాలా కష్టపడి చదివి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాశాను సార్, చాలా కష్టపడి. కానీ నాకు రిజల్ట్ సీట్ రాలేదు సార్. అందరికీ వచ్చింది సార్, మా ఫ్రెండ్స్ అందరికీ. నాకు ఎందుకు రాలేదో, నేను ఎందుకు కష్టపడినా రాలేదని నాకు చాలా బాధగా ఉంది సార్. అసలు నాకు ఎందుకు ఇలా అయ్యిందని నాకు అవే థాట్స్ వస్తున్నాయి సార్. నేను తినాలనిపించట్లేదు, ఉండాలనిపించట్లేదు సార్, ఆడుకోవాలనిపించట్లేదు, పడుకోవాలనిపించట్లేదు సార్. ఏ పని చేయటం కూడా నాకు కావడం లేదు సార్. ఎందుకు ఇలా అని ఆలోచనలోనే ఉంటున్నాను సార్. నా వల్ల మా పేరెంట్స్ కూడా చాలా బాధపడుతున్నారు సార్. నాకు నైట్ టైం పడుకునేటప్పుడు కూడా అసలు నిద్ర పట్టడం లేదు సార్. అలాగే ఫ్యాన్ చూస్తూ ఉంటూ ఒక్కొక్కసారి సూసైడ్ చేసుకున్నామా అని థాట్స్ కూడా వస్తుంది సార్. నాకు చాలా బాధగా ఉంటుంది. ప్రయత్నం చేసావా ఏమన్నా? అంత ధైర్యం ఇంకా రావట్లేదు సార్. కానీ నాకు 1 month నుంచి ఫుల్ అవే థాట్స్లో ఉన్నాను సార్. ఏడుపు వస్తుంటుందా? చాలా బాధగా ఏడుపు ఒక్కటే కూర్చొని చాలా సార్లు ఏడ్చాను సార్. మరి నీ బాధ మీ నాన్నకు కానీ అమ్మకు కానీ ఎవరికి చెప్పుకోలేదా? వాళ్ళు ఇప్పుడే నా వల్ల చాలా బాధపడుతున్నారని నేను ఇంకా ఎవరికి షేర్ చేయడం లేదు. నీ ఫ్రెండ్స్ కూడా చెప్పలేదా? ఎవరికి చెప్పలేదు సార్ నేను. సరే, ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా రాసుకోవచ్చు కదా, ఎందుకంత డిసప్పాయింట్ అయిపోతున్నావు? చాలా కష్టపడ్డాను సార్. నేను కష్టపడినా నాకు రాలేదని అదే ఉంది సార్ నాకు బాగా. నేను కష్టపడ్డాను సార్. దేవుడు ఎందుకు నన్ను ఇలాగ సీట్ రాకుండా చేశాడు నాకు అర్థం కావట్లేదు సార్. నీట్ ఎగ్జామ్ ముందు ఎలా ఉన్నావు? నీట్ ఎగ్జామ్ చాలా ప్రెషర్ ఉన్నా అలాగే దాన్ని రాశాను సార్. కష్టపడే రాశాను సార్, వస్తుందని ధైర్యంతో. జస్ట్ మిస్ అవ్వడం వల్ల నాకు చాలా బాధగా ఉంది సార్. నిద్ర పడుతున్నామా? నిద్ర కూడా రావడం లేదు సార్. నైట్ అసలు ఆకలి ఎట్లుంటుంది? ఆకలి వేయడం లేదు సార్. ఒంటరిగా ఉండాలనిపిస్తుంది సార్. ఒక్కడే రూమ్లో వెళ్ళి లాక్ వేసుకోని ఒక్కడే ఉండాలనిపిస్తుంది సార్. ఎవరితో మాట్లాడాలనిపిస్తుంది. ఓకే. ఇట్లా 1 month పై నుంచి అని చెప్తున్నారు కదా, అంతకు ముందు కూడా కొంచెం ఇలాగే ఉండిందా? ఫస్ట్ ఇంత భయంగా ఉండేది కాదు సార్. వస్తూ చాలా భయంగా థాట్స్ కూడా చాలా భయంకరంగా వస్తున్నాయి సార్. నాకు చాలా బాధగా ఉంది సార్. బయటికి వెళ్ళాలంటేనే అందరు అడుగుతారని భయం వస్తుంది సార్. ఓకే, సరే. నువ్వు కరెక్ట్ ప్లేస్కే వచ్చినావు. మీ అబ్బాయికి డిప్రెషన్ అనే సిమ్టమ్స్లో చెప్తున్నాడు. డిప్రెసివ్ డిజార్డర్ అంటారు దీన్ని. అంటే మానసిక కృంగుబాటు అని అంటాం తెలుగులో. దీనికి ట్రీట్మెంట్ ఉందా సార్? ఉందండి. మీ అబ్బాయిని మీరు కరెక్ట్ చోటుకే తీసుకొచ్చినారు. దీనిని మందులతోటి నయం చేయొచ్చు. దానికి యాంటీ డిప్రెసెంట్ డ్రగ్స్ అనేవి ఉంటాయి. ఆ టాబ్లెట్స్ కరెక్ట్గా మీరు వాడినారంటే ఆ అబ్బాయి మళ్ళీ నార్మల్ స్టేజ్లోకి వస్తాడు. ఆ అబ్బాయిలో ఉన్న నెగటివ్ థాట్స్ కూడా తగ్గిపోతాయి. మళ్ళీ నార్మల్గా హుషారుగా అయిపోతాడు. తన చదువులు తను రెజ్యూమ్ చేసుకుంటాడు. తను తిరిగి చదువుకొని మళ్ళీ ఈసారి నీట్లో సీట్ తెచ్చుకునేంత దాకా కూడా బాగా అయిపోతాడు ఆ అబ్బాయి. దానికి మీరేమీ భయపడాల్సింది ఏమీ లేదు. ఆ తర్వాత దీనికి నెక్స్ట్ ఒకవేళ మందులతో తగ్గట్లేదు అని అంటే నెక్స్ట్ దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే ఈసీటీ అని అంటాం. అంటే ఎలక్ట్రోకన్వల్సివ్ థెరపీ అని అంటారు. మామూలుగా మనం జనరల్ పబ్లిక్ ఏమంటారు, దాన్ని షార్ప్ ట్రీట్మెంట్ అని అంటారు. వాడుక భాషలో షార్ప్ ట్రీట్మెంట్ అంటారు. దానిని కూడా అది కూడా పూర్తిగా సేఫ్ ట్రీట్మెంట్. అంటే దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు, ప్రమాదాలు ఏమి జరగవు. దానికి పూర్తిగా మత్తు మందు ఇచ్చి
షాక్ ట్రీట్మెంట్ ఇస్తాం మనం ఆపరేషన్ థియేటర్లో మత్తు మంది ఇచ్చి డాక్టర్ల పర్యవేక్షణలోనే ఇస్తాం దాన్ని ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ అని అంటారు. ఇవి కాకుండా ఇంకా అబ్బాయికి కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అంటారు, సిబిటి అని అంటారు. ఆ సిబిటి అంటే ఏంటిది? ఈ అబ్బాయిలో వచ్చే ఆ నెగటివ్ థాట్స్ను దానిని మనము ఎలా మార్చుకోవాలి అనే దాని మీద ట్రైనింగ్ ఉంటుంది. ఆ అబ్బాయి ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తారు. దాన్ని సిబిటి అని అంటారు. వీటన్నిటిని కలిపి మనం కనుక కరెక్ట్గా మందులతోటి వాడుకుంటే ఆ అబ్బాయి నయం అవుతాడు, మళ్ళీ పూర్తి నార్మల్ స్టేజ్లోకి రాగలుగుతాడు తను. అది సో నువ్వు హేమంత్ ఏం చేయాలంటే కంపల్సరీగా టాబ్లెట్స్ వాడాలి. నీకు ఫస్ట్ మందులు అవసరం. మేము చెప్పిన రోజు వాడినావంటే మళ్ళీ నువ్వు నార్మల్ స్టేజ్కి రాగలవు. ఓకేనా? ఓకే, ఏదో ఒకటి చేసి మీరే కాపాడదు సార్. ఓకే అమ్మా, మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాం. థ్యాంక్ యూ సార్.